ఎలాగైనా అది అందుకోవాలి. దొరకట్లే. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ యూకే మజిలీ. ఇది నా ఫస్ట్ మినీ వ్లాగ్. ఇందులో నేను నా జ్యువెలరీ పర్చేజ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మిస్ చేయొద్దు. మేము యాక్చువల్లీ తక్కువ వెయిట్‌లో పెద్దగా కనిపించే జ్యువెలరీ తీసుకోవాలి అనేది మా ప్లాన్ అనమాట. సో నేను గుంటూరులో ఆల్రెడీ చెక్ చేశాను. నాకు పర్లేదు అనిపించింది. బట్ డిజైన్స్ అనేవి అంత సాటిస్ఫైడ్‌గా అనిపించలేదు. సో నేను ఖమ్మం సుహాస్ జ్యువెలర్స్ పేజ్‌ని ఒక 3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాననమాట. ఎప్పుడైనా ఒకసారి అక్కడికి వెళ్లి చూద్దాము. వాళ్ళు నిజంగా చెప్తున్నట్లే ఉంటుందా జ్యువెలరీ అనేది, చూద్దాము అని నాకెప్పటినుంచో ఉంది. సో ఇప్పుడు ఎలాగో కొనాలనుకుంటున్నాం కదా జ్యువెలరీ అని, ఒకసారి వెళ్దామని అనుకుని ఫ్యామిలీ అందరిని తీసుకొని బయలుదేరామనమాట. సో మేము విజయవాడ మీదుగా ఖమ్మం స్టార్ట్ అయ్యాము. దారిలో ఈ వాల్స్ మీద ఈ ఆర్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఆర్ట్స్ చూసాక నాకు వీడియో తీయాలి అనిపించింది. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు మనం సుహాస్ జ్యువెలర్స్‌కొచ్చాం. వాళ్ళకి నా రిక్వైర్మెంట్ ఏంటనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు నాకు జ్యువెలరీ చూపించారనమాట. నా రిక్వైర్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇట్లా తక్కువ వెయిట్‌లో కొంచెం జ్యువెలరీ అనేది పెద్దగా ఉండాలి అని చెప్పి. సో వాళ్ళు చూపించిన జ్యువెలరీస్‌లో నుంచి మనం కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. ఇక్కడ మా బుడ్డది చూసారా? మేమేమో జ్యువెలరీ పర్చేస్ చేసే హడావిడిలో మేమున్నాం. మా బుడ్డదేమో ఆవిడ ఆటల్లో ఆవిడుంది. దాదాపు జ్యువెలరీ షాప్‌లో ఉన్న అందరి స్టాఫ్‌తో ఆడుకుంటూనే ఉండింది. యాక్చువల్లీ అందరి స్టాఫ్‌తో బుడ్డది ఆడుకున్న వీడియో తీయడానికి అవ్వలేదనమాట. ఏదో ఒకళ్ళిద్దరిని మాత్రమే తీయగలిగాను. మీరు కూడా చూడండి. ఇంకా మా జ్యువెలరీ విషయానికొస్తే, మేమైతే మా బడ్జెట్‌లో ఒక జ్యువెలరీని ఫైనలైజ్ చేశాము. 2 నెక్లెస్ తీసుకుంటున్నామనమాట. 2 కలిపి అరౌండ్ 103 గ్రామ్స్ అట్లాగా నెట్ వెయిట్ ఉంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇదేంటో తెలుసా? నేను, మా మమ్మీ, చెల్లి మేము కొన్ని ఇయర్స్ నుంచి దాచిన గోల్డ్ అనమాట ఇది. మీకు తెలుసు కదా! ప్రెజెంట్ గోల్డ్ రేట్ ఎంత దారుణంగా ఉందో. మనం కొనేలాగే లేదు. సో, అది చాలా కష్టం కొనాలంటే. ఇంకా అందుకని చెప్పి మా డ్యాడీకి, మా బ్రదర్‌కి, మా హస్బెండ్‌కి తెలియకుండా మేము దాచి దాచి కొంటున్నాం అనమాట ప్రెజెంట్ ఇప్పుడు గోల్డ్. సో, మీరు కూడా చూస్తారని చెప్పి నేను మా గోల్డ్ ముక్కలు మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ తీసుకుంటారో, తీసుకోరో ఇట్లా పే చేస్తే అని అనుకుంటూ వచ్చాము. బట్ వాళ్ళు తీసుకుంటామన్నారు. బట్ చాలా టైం పట్టింది. అంటే వాళ్ళు గోల్డ్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి. అండ్ దాన్ని కరిగించేసి ప్యూరిటీ అదంతా చెక్ చేసుకొని ఫైనలైజ్ చేశారు. సో, మేమింకా గోల్డ్ అంతా చెక్ చేసిన తర్వాత వాళ్ళు మేము తీసేసుకున్నాము. మాకిట్లా చక్కగా ప్యాక్ చేసేసి ఇచ్చారు మాకు. ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట గుంటూరు. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో, దగ్గర దగ్గర 11 అలా అయిందనమాట. సో, ఇంక నేను రిటర్న్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇంక బాగా చీకటయిపోయింది. ఇంకా మాకు ఓపిక లేదని చెప్పేసి నేనింక షూట్ చేయలేదు. సో, ఓవరాల్‌గా మా గోల్డ్ పర్చేజింగ్ అనేది బాగా జరిగిందండి. నేను అనుకున్నట్లుగానే మంచి డిజైన్స్‌తో ఉన్న నగలు తీసుకున్నాము సుహాస్ జ్యువెలర్స్‌లో. మా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే వీఆర్ సాటిస్ఫైడ్. ఇంకా మా జ్యువెలరీ మీకు చూయించలేదు కదా! ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి. ఇదైతే నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో షేర్ చేసుకుంటున్నానండి. ప్రమోషనల్ వీడియో అయితే కాదు. ఈ వీడియోకి ఇంకింతే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.